వినయము విధేయత వివేచనాజ్ఞానము భయభక్తుల నిమ్ము విద్యను సంగుము దేవా జ్ఞానమును సంగుము దేవా. దేవుని భయము దైవ భయము అంటే ఫియర్ ఆఫ్ గాడ్ అంటే ఏంటి? మనము దేవుడి భయము కలిగి ఉండాలి. అది ఎందుచేత కలిగి ఉండాలి? మరి దేవుడి భయము కలిగి ఉంటే మనకు వచ్చే ప్రయోజనాలు ఏంటి మరి అనేది మనం బైబిల్ ప్రకారంగా దేవుడు ఏం చెప్తున్నాడో చూద్దాము. దేవుడి భయం అంటే దేవుడి ఎడల భక్తి, గౌరవం మరియు ఆయన ఆజ్ఞలను పాటించే ఒక విధేయత. ఇది పాపానికి దూరంగా ఉండడం, నీతి మార్గంలో నడిపించే భక్తితో కూడిన భయము. తర్వాత ప్రసంగి 12:13 12వ అధ్యాయం 13వ వచనంలో దేవుడు ఏం చెప్తున్నాడంటే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలెను, మానవ కోటికి ఇదియే విధి. మరి ఎందుచేత మనం భయభక్తులు కలిగి ఉండాలంటే, దాని తర్వాత వచనంలో గూఢమైన ప్రతి అంశమును గూర్చి దేవుడు విమర్శ చేయనప్పుడు ఆయన ప్రతి క్రియను అది మంచిదే కానీ చెడ్డదే కానీ తీర్పులోనికి తెచ్చును. అంటే దేవుడు మనకి తీర్పు తీరుస్తాడు కాబట్టి మనం మంచి చేసినా చెడు చేసినా దాని ప్రకారంగానే మనకి తీర్పు ఉంటుంది. కాబట్టి అందుచేత మనం దేవుడి భయం కలిగి ఉండి మనము మంచి చేయాలా చెడు చేయాలా అనేది నిర్ణయించుకోవాలి. ఎందుకంటే అంతిమంగా మనం చేసేదానికి దేవుడు మరి తీర్పు తీరుస్తాడు కాబట్టి. సామెతల గ్రంథము 1వ అధ్యాయం 7వ వచనము, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము, మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును తిరస్కరించుదురు. ఈ దేవుడి భయం ఉంటే మనకి ఏమొస్తుందని చెప్తున్నాడు దేవుడు అంటే తెలివికి మూలము, తెలివి ఇస్తాడంట దేవుడి యందు భయభక్తులు కలిగి ఉంటే. మరి జ్ఞానం కూడా మనకి, ఉపదేశం కూడా దేవుడు ఇస్తాడంట. మరి వాటిని తిరస్కరించే వారిని ఏమంటారంటే మూర్ఖులు అంటారు. మరి సామెతలు 14వ అధ్యాయము 26, 27 వచనాలు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యం పుట్టించును, అటివారి పిల్లలకు ఆశ్రయస్థానం కలదు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జీవపు ఊట. మరి దేవుడు ఏం చెప్తున్నాడు? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం వల్ల మనకి ధైర్యము మరియు జీవపు ఊట కూడా ఇస్తానని చెప్తున్నాడు. మరి కీర్తనల గ్రంథము 111 అధ్యాయం 10వ వచనం, యెహోవా యందలి భయము జ్ఞానమునకు మూలము, ఆయన శాసనములను అనుసరించు వారందరూ మంచి వివేకం గలవారు, ఆయనకు నిత్యము స్తోత్రము కలుగునది. మరి చూడండి, ఇందాక చెప్పినట్టు సామెతలు 1వ అధ్యాయంలో చెప్పుకున్నాం కదా, జ్ఞానము తెలివి ఇస్తాడు దేవుడు భయభక్తులు కలిగి ఉంటే అని. మరి ఇక్కడ ఏం చెప్తున్నాడంటే జ్ఞానం ఇస్తాడంట మరియు మంచి వివేకం కూడా దయచేస్తాడంట ఎప్పుడు ఆయన శాసనములను మనము గైకొంటే. కీర్తనలు గ్రంథము 36:1 వచనం, భక్తిహీనుల హృదయంలో అతిక్రమము దేవోక్తి వలె బలుగుచున్నది, వాని దృష్టి ఎదుట దేవుని భయము బొత్తిగా లేదు. మరి చూడండి, దేవుడి భయం లేకపోతే ఏమవుతారంట? భక్తిహీనులు అంటే దేవుడి యందు భయం కలిగి ఉండరు. ఎందుకంటే వారు దేవుడు చెప్పేవి వినరు. మరి వాళ్ళ హృదయంలో ఏముంటుందంట? అతిక్రమం ఉంటుందంట. మరి అది ఉండడం వల్ల మరి దోషము ఏర్పడుతుంది కాబట్టి అది దేవుడికి అసహ్యంగా కనబడుతుందంట. వాని దోషం బయలుపడి అసహ్యంగా కనబడే వరకు అది వాని దృష్టి ఎదుట వాని ముఖస్థుతి చేయుచున్నది. మరి వాని నోటి మాటలు పాపమున కపటమునకున ఆస్పదములు. మరి ఈ విధంగా మరి దేవుడి యొక్క కోపము, శాపం ఇవన్నీ అవుతాయి. కాబట్టి మనము భక్తిహీనుల్లాగా ఉండకుండా భయభక్తులు కలిగి జీవించాలి. 1వ పేతురు పత్రిక 2వ అధ్యాయము 17వ వచనము, అందరినీ సన్మానించుడి, సహోదరులను ప్రేమించుడి, దేవునికి భయపడుడి, రాజును సన్మానించుడి. అంటే ఏం చెప్తున్నారంటే, మనము భయము ఎవరికి కలిగి ఉండాలి? దేవుడికి మాత్రమే భయపడాలి, పెద్దలను గౌరవించాలి, మరి అందరినీ సన్మానించాలి అంటే గౌరవంగా చూడాలి, వినే విధేయతలతో ఉండాలి, సహోదరులను ఏం చేయాలి? ఒకరి ఎడల ఒకటి ప్రేమ కలిగి ఉండాలి. మరి రాజుని ఏం చేయాలంట? రాజుకు భయపడాలని చెప్పట్లేదు ఇక్కడ. ఎవరైనా మరి భూలోకం నేలేవారైనా సరే రాజులకు ఏం చేయాలంట? సన్మానించాలి, గౌరవించాలంట. మరి దేవుడికి మాత్రమే భయపడాలి. మరి కొంతమంది రాజులు మనం చూసుకుంటే పూర్వం కూడా కొంతమంది రాజులు మరి కొన్ని రాజ్యాలను ఏలిన వారు జనాలను భయపెట్టుకుంటూ ఒక హిట్లర్ లాగా మరి కొంతమంది పూర్వం ఉన్న రాజులు ఏం చేసేవాళ్ళంటే జనాలను భయపెట్టి ఎక్కడోళ్ళని అక్కడ చంపేసి మారణకాండ సృష్టించి
మరి వారి యొక్క పేరును ఘనతను గొప్ప చేసుకోవాలి, అందరూ వారికి భయపడాలి, జేజేలు కొట్టాలని చాలా ఆశపడేవారు. మరి అటువంటి వారు కూడా ఏం చేస్తాడు దేవుడు, అటువంటి వారిని కూడా వాళ్ళు కూడా గతించిపోయారు కదా, వారు కూడా శాశ్వతం కాదు. మరి పేరు ఘనతల కోసం కూడా భయపెట్టడం అనేది మంచి పద్ధతి కాదు. మరి ఈ భయం అనేది ఎవరికి ఎడల కలిగి ఉండాలి మానవులు అని అంటే కేవలం దేవునికి మాత్రమే భయపడాలంట. మరి రాజులను సహోదరుల ఎడల, మన బంధుమిత్రులు కుటుంబీకుల ఎడల ఏముండాలి, ప్రేమ ఉండాలి. మరి అందరి ఎడల, రాజుల ఎడల, గొప్పవారి ఎడల మరి ఏం కలిగి ఉండాలి, గౌరవము సన్మానం కలిగి ఉండాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 28, 29 వచనాలు. అందువలన మనం నిశ్చలమైన రాజ్యమును పొంది దైవ కృప కలిగి ఉందము. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయదము. ఎలయనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. మరి దేవుడి ఎడల ఏం ఉండాలి, భయభక్తులతో దేవునికి సేవ చేయాలంట. మరి ఎందుకు భయభక్తులు కలిగి ఉండాలంటే దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. మరి ఇందాక మనము ప్రసంగి అధ్యాయంలో చూసినప్పుడు ఏం కలిగి ఉండాలి, దేవుడు ఏం చేస్తాడు, తీర్పు తీరుస్తాడని ఉంది కదా. ఇక్కడ కూడా ఏం చెప్తున్నాడంటే దేవుడు దహించు అగ్ని కాబట్టి మనం దేవుడి ఎడల ఏం కలిగి ఉండాలి, భయభక్తులు కలిగి ఉండాలి, వినయ విధేయతలు భయభక్తులు కలిగి ఉండాలి. మళ్ళీ దైవ కృప అనేది మనం కలిగి ఉంటాం ఒకవేళ మనం భయభక్తులు కలిగి ఉంటే. మరి హెబ్రీయులకు రాసిన పత్రికలో మరి 10వ అధ్యాయము 31వ వచనంలో చూస్తే ప్రభు తన ప్రజలకు తీర్పు తీర్చును అనియో చెప్పిన వాడిని ఎరుగుదాం కదా, జీవం గల దేవుని చేతిలో పడుట భయంకరము. మరి ఏం చెప్తున్నాడు దేవుడు అంటే తీర్పు తీర్చిన తర్వాత దేవుడి చేతిలో అంటే తీర్పు తీరుస్తాడు కాబట్టి దేవుడికి భయం కలిగి మనము ఉండాలి. మరి రోమియోలకు రాసిన పత్రికలో 3వ అధ్యాయము చివరిగా మనం చూద్దాము 11 నుంచి 18 వచనాలలో దేవుడు ఏం చెప్తున్నాడంటే దేవుడి భయము లేనివారు ఏ విధంగా ఉంటారనేది చూద్దాము. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, గ్రహించువాడెవడునూ లేడు, దేవుని వెదకువాడైనను లేడు, ఎవడునూ లేడు. అందరినూ త్రోవ తప్పి ఏకంగా పనికి వారైరి, మేలు చేయువాడు లేడు, ఒక్కడైనను లేడు. వారి గొంతుక తెరిచిన సమాధి, తమ నాలుకతో మోసం చేయుదురు. వారి పెదవుల క్రింద సర్ప విషం ఉన్నది, వారి నోటి నిండా శపించుటయు పగయు ఉన్నవి. రక్తం చిందించుటకు వారి పాదములు పరిగెత్తుచున్నవి. నాశనమును కష్టమును వారి మార్గంలో ఉన్నవి, శాంతి మార్గము వారు ఎరుగరు. వారి కనుల ఎదుట దేవుని భయము లేదు అని చెప్పి దేవుడు చెప్తున్నాడు. మరి అందుకని దేవుడు తీర్పు తీరుస్తాడు కాబట్టి దేవుడి ఎడల భయభక్తులు కలిగి మనము జీవించాలి. మరి ఈ వాక్యాలన్నీ కూడా మనకి ఏం చెప్తున్నాయంటే దేవుడి యందు భయభక్తులు కలిగి ఉండాలి. మరి ఆ విధంగా మనం కలిగి ఉంటే మనకు వచ్చే మరి ప్రయోజనాలు ఏంటి అని మనం చూసుకుంటే కనుక దేవుడు మనకు అన్నీ కూడా దయచేస్తాడు. ఏం చేస్తాడంటే మనం ఫస్ట్ థింగ్ పాపానికి దూరం చేస్తాడు. మనం భయం ఉంటే అమ్మ దేవుడు మనకు తీర్పు తీరుస్తాడని మనం పాపం చేయకుండా ఉంటాము. కాబట్టి పాపం చేయకపోవడం కూడా మనకు ప్రయోజనమే కదా. మరి పాపమునకు దూరం ఉంటాము. తర్వాత జ్ఞానం దయచేస్తాడు. మరి సామెతలు కీర్తనలో చెప్పినట్టు అంత మాత్రమే కాక మనకి భద్రత ఇస్తాడు, మంచి దీవెనల ఆశీర్వాదాలు ఇస్తాడు, మరి జీవం ఇస్తాడంట దేవుడు. జీవపు ఊట అని ఉంది కదా ఇందాక మనం వాక్య భాగంలో చదివినట్టు. మరి ధైర్యం ఇస్తాడంట దేవుడు మనకి. మరి అంత మాత్రమే కాక వివేకం దయచేస్తాడంట. మరి దేవుడి కృప కూడా మనకి అనుగ్రహిస్తాడంట. మరి ఈ విధమైన బ్లెస్సింగ్స్ కూడా దేవుడు మనకి దయచేస్తాడు. ఈ లోకంలో మరి మంచిగా జీవించడానికి కావలసిన సకలము కూడా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఎప్పుడైతే మనము దేవుడి భయం కలిగి దేవుని యందు భయభక్తులతో మనము ఆయన కట్టడలను తర్వాత ఆజ్ఞలను పాటిస్తూ ముందుకెళ్ళాలి. దేవుడి యందు భయము అని అంటే వణికిపోతూ ఉండడం కాదు. దేవుడు ఏదైతే మనకి బోధించాడో ఆ బోధనలను మనం పాటించుకుంటూ వెళ్ళాలి. అంటే పాపానికి దూరం ఉండాలి, దేవుడికి వ్యతిరేకమైన మనం చేయకూడదు. అంటే ఇందాక మనం చివరిలో చదువుకున్నట్టుగా రోమాపత్రికలో 3:11-18 చేశాం కదా. దేవుడు భయభక్తులు లేని వారు ఏం చేస్తారంట, మోసం చేస్తారు, మూర్ఖుల్లాగా ఉంటారు. వాళ్ళు మరి సర్పంలాగా వ్యవహరిస్తారు, విషపూరితంగా మాట్లాడతారు, కపటం చేస్తారు. మరి ఉండకూడని లక్షణాలన్నీ వాళ్ళలో వచ్చేస్తాయంట దేవుని భయం లేకపోతే. మరి అందుకని దేవుడు మనకి తీర్పు తీరుస్తాడు కాబట్టి ప్రతి పనికి మనం చేసే మంచి పనికి మంచి తీర్పు, చెడ్డ పనికి చెడ్డ తీర్పు ఉంటుంది. కాబట్టి మనం ఆ విధంగా
మనము మంచి విషయాల యందు ఆసక్తి కలిగి ఉండాలి. మరి మంచి చేయడానికే మనం ఎప్పుడు కూడా తొందరపడాలి కానీ, చెడు చేయడానికి, మూర్ఖంగా ప్రవర్తించడానికి మనం ఎప్పుడు కూడా మనం ముందుకెళ్ళకూడదు. కాబట్టి ఎప్పుడైనా సరే మంచి విషయాల యందు ఆసక్తి కలిగి, మరి దేవుడి యందు భయము మరియు భక్తి కలిగి ఉండాలి. మరి భయము అంటే పిరికితనం కాదు. భయం అనేది, దేవుడి భయం అనేది అత్యంత మరి ధైర్యంతో కూడిన విషయం. దేవుడు ఏం చెప్తున్నాడు? ధైర్యం ఇస్తాడంట దేవుడి యందు భయం ఉంటే. కాబట్టి ఈ లోకంలో ఎవరికి మనం తలంచాల్సిన అవసరం ఉండదు. మరి రాజులకు కానీ, ఎంత పెద్దవాళ్ళకైనా సరే మనము తల వంచే పని ఉండదు. మనం ఎప్పుడైతే దేవుడి యందు భయభక్తులు కలిగి మరి కరెక్ట్గా జీవిస్తామో, న్యాయంగా, ధర్మంగా, మరి కట్టడలను అనుసరించి జీవిస్తామో, అప్పుడు ఎవరికి తల వంచే ప్రసక్తి ఉండదు. మరి ఎప్పుడైతే దేవుడి భయం ఉండదో, మరి అలాంటి వాళ్ళు ఏం చేస్తారు? విపరీత ధోరణులతో వ్యవహరిస్తారు. అంటే విపరీతంగా ప్రవర్తిస్తారు. కోపము, ఆవేశము. మరి కోపం ఎందుకు వస్తుందండి? ఊరికే కోపం వస్తుందంటే వాళ్ళు ఏం లేదని, దేవుడి భయం లేదని. ఎందుకంటే దేవుడి భయం ఉన్న వాళ్ళు శాంతిగా ఉంటారంట. ఏ విధంగా ఉంటారు? ప్రశాంతంగా ఉంటారంట. ఎందుకంటే దేవుడు ఉన్నాడు అన్నిటికీ. నేను దేవుడిని అనుసరిస్తున్నా, దేవుడు చెప్పినవి పాటిస్తున్నా, మరి నాకు కోపం ఎందుకు వస్తుంది? రాదు కదా. దేవుడే చూసుకుంటాడు కదా. మనం మంచి చేస్తే మంచి దేవుడు చేస్తాడు కదా అనే ఒక ధైర్యం మనకు వస్తుంది. మరియు మనం ప్రశాంతంగా ఉంటాం. మరి విపత్తు పరిస్థితుల్లో, ఆపదల్లో, కష్టాల్లో, నష్టాల్లో కూడా మనము దేవుడి భయం కలిగి ఉంటే దేవుడే అన్నీ మనకి అనుగ్రహిస్తాడు, మంచి చేస్తాడు. కాబట్టి ధైర్యంగా మనం ఉంటాము. మరి దేవుడి భయం లేని వాళ్ళు ఏ విధంగా ఉంటారు? ఊరికే కోపగించుకోవడం, ఇతరుల్ని బాధ పెట్టాలనుకోవడము, తర్వాత హింసించాలనుకోవడము, తర్వాత ఇంకా వారు మానవులకు వ్యతిరేకంగా, మానవత్వానికి వ్యతిరేకంగా ఏం చేస్తారంటే చంపాలని కూడా చూస్తారు కొంతమంది. అంటే కొంతమంది మనం చూస్తాం కదా. ఇప్పుడు చాలామంది క్రిమినల్స్ ఉంటారు కదా, వాళ్ళు ఊరికనే వాళ్ళకి కోపము వాళ్ళకి వచ్చేస్తుంది. చాలా కోపం అంటే మామూలుగా ఉన్న సహజమైన మనుషుల్లో కంటే కూడా ఎక్కువ కోపం వచ్చి, వాళ్ళు ఆ కోపంతో ఏం చేస్తారంటే, అది మితిమీరిన కోపం వల్ల సమాజానికి, మానవాళికి వ్యతిరేకంగా వాళ్ళ ఆలోచనలు వెళ్తాయి. దానివల్ల ఏమవుతుందంటే, వాళ్ళు మానవాళికి వ్యతిరేకమైన చర్యలు చేపట్టి మరి వాళ్ళు క్రైమ్స్ చేయడానికి వారి మనసు ప్రేరేపిస్తుంది. మరి ఆ క్రైమ్స్ చేయడం వల్ల మరి దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఈ యొక్క మనం ఇందాక చదివినట్టు రోమాపత్రికలో 3వ అధ్యాయము 11-18 చూసాం కదా. మరి ఇవన్నీ కూడా చర్యలు తీర్పులోనికి వస్తాయి. మరి అప్పుడు దేవుని ముందు మనము మరి భయంకరమైన తీర్పు అలాంటి వాళ్ళకు వస్తుంది. కాబట్టి ఆ విధంగా దేవుడి కోపానికి మనము పాత్రులం కాకుండా ఉండాలంటే, మరి దేవుని ఎడల భయభక్తులు కలిగి ఆయన ఏం చెప్తున్నాడు దేవుడు అవి మనం పాటించాలి. అప్పుడు ఆటోమేటిక్గా మనలో కోపం తగ్గిపోతుంది, హింస ధోరణి తగ్గిపోతుంది. మరి మానవాళికి, దేవుడికి వ్యతిరేకంగా వెళ్ళే చర్యలు ఏవైతే క్రైమ్స్ ఉంటాయో అవి తగ్గిపోతాయి. మరి తర్వాత దేవుడి భయం మనకి ఏమి ఇస్తుందంట? జీవాన్ని ఇస్తుందంట. మరి మనుషుల్లో ఇతరులు జీవించాలి, మానవాళి జీవించాలి. దేవుడు వచ్చింది మనుషులు బ్రతకడానికా, జీవనీయడానికా, లేకపోతే నాశనము, తర్వాత ఇంకేమిస్తే కొంతమంది ఏం చెప్తారు? కొంతమంది నోరు తెరిస్తే ఇతరులు నాశనం అవ్వాలి, వాళ్ళు చనిపోవాలి, వీళ్ళు చనిపోవాలి, మళ్ళీ తర్వాత వాళ్ళ శత్రువులు చనిపోవాలి. అంటే వాళ్ళు నోరు వెంట మొత్తం ఏముంటుందంట? సర్పము, విషము, విషపూరితమైన మాటలు ఉంటాయంట. మరి క్రోధము, ఆవేశము, కక్షలు, కార్పణ్యాలు, కక్షలు ఉంటాయంట. మరి ఈ కక్షలు మనం సాధించేది ఏంటంటే, కక్షతో మనం ఒకరిని చంపితే తర్వాత వాళ్ళు చనిపోతారు తప్పితే మనకి ఇంకా కక్ష, క్రోధం ఆగిపోతుందా? వాళ్ళు ఇంకా కొంతమంది ఏమిందంటే చైన్ కిల్లర్స్ అంటారు కదా. చైన్ కిల్లర్స్ అంటే ఒకరిని చనిపోతే వాళ్ళకి తీరదంట. వారి మనసు ఇంకా కఠినమైపోయి ఏమవుతుందంట, ఇంకా చేయాలి, ఇంకా చేయాలి, ఇంకా చేయాలి, నా ప్రతాపం చూపించాలి, నేనేంటో తెలియాలి పబ్లిక్కి, మరి నేను ఎంత భయంకరుణ్ణో పబ్లిక్కి తెలియాలని చెప్పి, ఆ విధంగా అందరిని భయపెట్టాలని చెప్పి కొన్ని క్రైమ్స్ చేస్తూ పోతారంట వరుసగా. మరి ఈ విధంగా చేయడం అనేది హింసించడము, హింస ధోరణి, కోపము, క్రోధము, కఠినత్వం, భయంకరం, తర్వాత నాశనం చేయాలనుకోవడము, తర్వాత కక్షలు, తర్వాత చంపేయాలని చెప్పి అలాంటి క్రిమినల్ మెంటాలిటీ ఉండాలనుకోవడము. మరి క్రైమ్ ఎవరి పట్ల చేయాలి? నీ మీదికి ఎవరన్నా క్రైమ్ చేయడానికి వస్తే అప్పుడు
ఫస్ట్ టైం క్షమిస్తాం, సెకండ్ టైం క్షమిస్తాం, 10 సార్లు 100 సార్లు వస్తే 70 సార్లు క్షమించమని చెప్తాడు కదా దేవుడు. మరి 70 సార్లు క్షమిస్తున్నావా? లేకపోతే నువ్వు వాళ్ళ జోలికెళ్ళి మరి వాళ్ళు మళ్ళీ నీ జోలికి వచ్చినప్పుడు నువ్వేం టార్గెట్ పెట్టుకుంటున్నావు? ఫస్ట్ వెళ్ళిందే నువ్వు. చెప్తున్నా ఫర్ ఎగ్జాంపుల్, ఫస్ట్ నువ్వు వెళ్ళావు వాళ్ళ జోలికి, వాళ్ళని చంపేయాలి, వాళ్ళ నాశనం కావాలి, నీ ప్రతాపం మీద పబ్లిక్లో చూపించాలని నువ్వు వాళ్ళ జోలికి వెళ్ళినప్పుడు వాళ్ళు డిఫెండింగ్ సిచ్యువేషన్లో వాళ్ళు మళ్ళీ నీ మీదకి వచ్చినప్పుడు నువ్వేం చేస్తున్నావు? రిటాలియేషన్గా మళ్ళీ నేను ఎట్లయినా నిన్నే చంపుతా, నువ్వు నన్ను చంపడం కాదు నేను నిన్ను చంపుతా అని చెప్పి ఇలాంటి టార్గెట్స్ పెట్టుకుంటున్నావు. మరి నీ పక్కన ఉన్న వాళ్ళు ఎలాంటి వాళ్ళు, వాళ్ళ స్వభావం ఏంటి, వాళ్ళు ఏ విధంగా ప్రేరేపిస్తున్నారు నిన్ను? మనుషులను చంపమని ప్రేరేపిస్తున్నారా? మనుషులకు మరి మానవాళికి వ్యతిరేకంగా, మానవత్వానికి వ్యతిరేకంగా ప్రేరేపిస్తున్నారా? మరి ఇంకా హింసించమని, ఇంకా చంపాలని, పబ్లిక్ని చంపాలని, వాళ్ళని చంపాలి వీళ్ళని చంపాలని ప్రేరేపిస్తున్నారా? మరి నీలో ఆ స్వభావం ఉందా? ఇప్పుడే మరి దేవుడు చెప్తున్నాడు, సరి చేసుకోండి. ఈ యొక్క స్వభావము మంచి స్వభావం కాదు. దానివల్ల మనము ఏదైతే చేస్తామో అదే మనకి రిటర్న్ వస్తుంది. కాబట్టి తప్పకుండా కఠినంగా ఉండడము, భయంకరంగా ఉండడము, నాశనం చేయాలనుకోవడము, కక్షలు బట్టి మరి పబ్లిక్ని నువ్వు ఎంతమందిని చంపుతావో అందులో కాదు మన టాలెంట్, మన ప్రతిభ ఉండేది. మన యొక్క అత్యంత మరి ధైర్యం అనేది ఎందులో ఉంటుంది? ఇతరులను చంపితే కాదు నీ ధైర్యం ఉండేది, ఇతరులను జయిస్తే నీ ధైర్యం అందులో ఉంటుంది. జయించడం అంటే వారి మనస్సులను కూడా నువ్వు జయించాలి. వారు నీకు ఏ హాని తలపెట్టకుండా చూసుకోవాలంటే వారి మనసులను నువ్వు గెలవాలి. అప్పుడు నువ్వు లోకాన్ని జయించినట్టు. మరి దేవుడు మత్తయి సువార్తలో చెప్తాడు కదా, ఏమని చెప్తాడు? సాత్వికులు భూలోకమును స్వతంత్రించుకొందురు అంటే నువ్వు స్వాతంత్రుడుగా భూలోకం అంతా నీ స్వాధీనంలో ఉండాలి, అందరు నీకు భయపడాలి, నీ ప్రతాపం అందరికీ తెలియాలంటే నువ్వేం చేయాలంట? సాత్వికంగా ఉండాలంట. మరి సాత్వికము కలిగి ఉండాలి. ఈ విధమైన భయంకరం, కఠినత్వం, క్రూరత్వం, తర్వాత కోపం, ఆవేశం, కక్షలు ఇవి కలిగి ఉన్న వాళ్ళు భూలోకాన్ని స్వతంత్రించుకోరు. మరి మనం ఎంతోమంది రాజులను చూసాం, ఎన్నో యుద్ధాలు చేసినారు. కొంతమంది మామూలు సామాన్య ప్రజలను కూడా ఎంతోమందిని చంపడం జరిగింది. మరి సామాన్యులను చంపేవారిని ఏమంటారు తెలుసా? ధైర్యవంతులు అనరు, వాళ్ళు జయించిన వాళ్ళు అనరు, వాళ్ళు పిరికి వాళ్ళు అంటారు. ఎందుకంటే సామాన్య ప్రజలు, ఎవరికి హాని చేయని వాళ్ళు, ఇతరులకు బాధ పెట్టని వాళ్ళ జోలికి నువ్వు ఎందుకు వెళ్ళాలి? నిన్ను భయపెట్టేవాళ్ళు, నిన్ను బాధ పెట్టే వాళ్ళ జోలికి నువ్వు వెళ్ళు. అది కూడా ఎప్పుడు? వాళ్ళు 10 సార్లు 70 సార్లు నిన్ను బాధ పెడితే అప్పుడు వాళ్ళ జోలికి వెళ్ళు. అంతేగాని అంతకు మించి నేను ఒక్కసారి ఏదో 2 సార్లు ఏదో నీ జోలికి వచ్చినారని నువ్వు మాటికి మరి కక్ష పెట్టుకోవడం అనేది కరెక్ట్ కాదు. ఫస్ట్ నువ్వు కదా కదిలించింది వాళ్ళని. సపోజ్ చెప్తున్నా, నువ్వు కదిలించినప్పుడు వాళ్ళు వచ్చారు డిఫెండింగ్కి. మరి నువ్వెందుకు కదిలించాలి? వాళ్ళ జోలికి ఎందుకు వెళ్ళాలి? మరి వాళ్ళ పట్ల నీకున్నది ఈర్ష్యనా? ఇప్పుడు నీకంటే మంచి స్థితిలో ఉన్న వాళ్ళని చూసి నువ్వెందుకు వాళ్ళను టార్గెట్ పెట్టుకుంటున్నావు? హింసించాలి, వాళ్ళు చనిపోవాలని నువ్వెందుకు కోరుకుంటున్నావు? భూలోకంలో ఉండడానికి ప్రతి ఒక్కరికి అధికారం ఉంది కదా. దేవుడు వచ్చింది ఎందుకు? దేవుడు చెప్పేది ఏంటి? బైబిల్ మొత్తం చూసుకున్నా కూడా మనకు దేవుడు ఏం చెప్తున్నాడు? దేవుడు జీవాన్ని ఇవ్వడానికి వచ్చాడు కానీ మరణం ఇవ్వడానికి రాలేదు. మరి మరణపు దూత మన దగ్గర ఉంది, మరణపు ఆత్మ మన దగ్గర ఉంది అని అంటే మరి ఎప్పుడు చూసినా వాళ్ళు మరణించాలి, వీళ్ళు మరణించాలని నీ ఆలోచనలు, నీ పక్కనున్న వారి ఆలోచనలు ఉన్నాయంటే అక్కడ సంథింగ్ రాంగ్ ఈజ్ హ్యాపెనింగ్, సంథింగ్ రాంగ్ ఈజ్ దేర్ విదిన్ యువర్ పీపుల్. కాబట్టి అది మనము తీసివేయాలి. వెంటనే మీరు ఏం చేయాలంటే దేవుడికి ప్రార్థనలు ఎక్కువ ఉండాలి, వాక్యం బాగా చదువుకోవాలి. ఇలాంటి ప్రేరేపితమైనవి మనకి ఈ దేవుడికి వ్యతిరేకమైన ప్రేరేపణలు ఎక్కువ కలిగితే కనుక ఎక్కువ యూ స్పెండ్ టైం విత్ గాడ్, యూ స్పెండ్ టైం ఇన్ ప్రేయర్, యూ స్పెండ్ టైం ఇన్ వర్డ్ ఆఫ్ గాడ్, రీడ్ ద బైబిల్. ఏదో ఒకటి ఇట్లా చదవండి, దేవుడిని ప్రేయర్ చేయండి, దేవుడిని స్తుతించండి, ఆరాధించండి. మరి ఆ విధంగా దేవుడితో గడుపుతూ ఉంటే దేవుడు మనలో సాత్వికతను తీసుకొస్తాడు. మరి అప్పటికి కూడా మారకపోతే మరి దేవుడు ఏం చెప్తున్నాడు? తీర్పు తీరుస్తా అంటున్నాడు. కాబట్టి మీలో అలాంటి ఆత్మ ఉండడానికి వీలు లేదు. ఎటువంటి ఆత్మ అంటే దుష్ట ఆత్మ ఉండడానికి వీల్లేదు. మరి దానికి సరి చేసుకోవాలంటే మీరు జయించాలి, లోకాన్ని జయించాలి. లేకపోతే ఎవరైనా మీకు నచ్చిన వాళ్ళు మిమ్మల్ని నచ్చాలి అని అనుకుంటే కనుక మీ మీ మార్గం అనేది చెడు చేస్తే కాదు,
చెడు చేస్తే మీకు చెడే ఎదురవుతుంది. ఒకరిని చంపితే ఇంకొకరు తయారవుతారు, వాళ్ళని చంపితే ఇంకా వాళ్ళకన్నా పెద్దవాళ్ళు తయారవుతారు, వాళ్ళకన్నా ఇంకా పెద్దవాళ్ళు తయారవుతారు. అందరూ లెక్కిస్తారు నువ్వు ఎంతమందిని చంపుతున్నావు అని చెప్పేసి. కాబట్టి మరి మీకన్నా బలవంతులు కూడా లోకంలో ఉంటారు. ఎటో ఒక దిక్కు నుంచి మీకు కూడా దెబ్బ తగులుతుంది మీరు దెబ్బ కొడితే. కాబట్టి అలాంటివి మీరు చేయకండి. మీకు మంచిగా మీ లోకాన్ని స్వాధీనం చేయాలనుకుంటే దేవుడు ఏం చెప్తున్నాడు, ఒకటే ఒకటి మార్గం. దెర్ ఈజ్ నో అదర్ వే అదర్ దెన్ దిస్. వాట్ ఈస్ దాట్? యూ షుడ్ బీ సాత్వికంగా ఉండాలి, సాత్వికత కలిగి ఉండాలి. అంటే ఎవరికి హాని చేసే మనసు మీలో ఉండకూడదు. అప్పుడే మీరు భూలోకాన్ని స్వతంత్రించుకోగలుగుతారు. లేదు మా లైఫ్ మాకు భూలోకం ఏమొద్దు, మేమేం రాజ్యాలను పరిపాలించుకోవాలని అనుకోవట్లేదు, మా లైఫ్ మేము ఉండాలనుకుంటున్నాం అని అనుకుంటే కనుక దేవుడు భయంతో మీరు ఏం చేయాలంటే కట్టడలు, న్యాయ విధులు, దేవుడు చెప్పిన మార్గంలో, నీతి మార్గంలో నడుచుకుంటూ వెళ్ళండి. ఎవ్వరికి ఎటువంటి హాని తలపెట్టకండి, ఎవరిని హింసించకండి, దురాశ కలిగి ఏది మీరు కోరుకోకండి. ఆశ వేరు, దురాశ వేరు. ఆశ అంటే మీకు దేవుడు ఆల్రెడీ ఇచ్చింది, మీ జీవితంలో ఆల్రెడీ మీకు ఉన్నది మీరు అనుభవించండి. ఇతరులది మీరు దోచుకోవాలని అనుకోకండి. వాళ్ళ జీవితమైనా, వాళ్ళ ఆస్తులైనా, వాళ్ళ ఏదైనా సరే మీది కానిది మీరు కోరుకోకండి. ఒకవేళ అలాంటిది కోరుకుంటే అన్నీ చెడే జరుగుతాయి. చెడు మీరు చేయాల్సి వస్తుంది, మీకు చెడు ఎదురవుతుంది. మరి అవన్నీ చెడు చేస్తే లాస్ట్కి ఏమి వస్తుంది? నాశనానికి దారి తీస్తుంది. మరి నాశనానికి పోయే మార్గము విశాలంగా ఉంటుంది. మరి మీరు చేసే ప్రతి ఒక్కటి అవుతున్నది అని అంటే అది ఏంటి? విశాలత. విశాలత అనేది ఇరుకు మార్గం కాదు. విశాలత అంటే మీరు ఏదనుకుంటే అది మీరు నాశనం చేసేయగలుగుతున్నారు అంటే అది మీరు నాశనానికి పోయే మార్గము విశాలంగా ఉంటుందంట. మరి ఆ మార్గాన్ని మీరు ఎంచుకుంటే మరి తిరిగి మనకి రిటర్న్ నాశనమే తిరిగి వస్తుంది. కాబట్టి ఆ విధంగా మీరు ఉండకండి. ఇది మీ ఎడల మరి ఉన్న కన్సర్న్ని బట్టి మరి దేవుడు ఈ విధంగా మరి వాక్యాన్ని చెప్పిస్తున్నాడు. మరి ఇది కూడా మీరు గిట్టదు, మేము చేయం, మేము నాశనమే చేస్తూ పోతాము, ఒకరు కాకపోతే మమ్మల్ని మించినోడు లేడని చెప్పి మేము నిరూపిస్తాము. మిమ్మల్ని మించినోడు లేడని నిరూపించడం కాదు గొప్ప, మీరు అందరినీ జయించగలిగారు. అందరి మనసులను మీరు జయించండి. అది మీలో ఉన్న గొప్పతనం. గొప్పతనం అంటే మీలో ఉండవలసిన గొప్పతనం. మరి ఆ విధంగా మంచి లక్షణాలు కలిగి ఉండండి. అవన్నీ లక్షణాలు ఇప్పుడు మీ ఇందాక చెప్పినట్టు పాపానికి దూరంగా ఉండడం, జ్ఞానము, వివేకము, భద్రత, ఆశీర్వాదము, మరి జీవము, ధైర్యము, దేవుడి కృప, శాంతి, సమాధానం, ఇవన్నీ మనం కలిగి ఉండాలంటే ఒకటే ఒక మార్గం ఏంటి? దేవుడు చెప్పిన మార్గంలో వెళ్ళాలి. దేవుడి శాసనాలను మనం గాయకొనాలి. దేవుడి యందల భయభక్తులు కలిగి ఉండాలి. భయభక్తులు కలిగి ఉండడం అంటే పిరికితనం కాదు. దేవుడి భక్తిలోంచి ఏమొస్తుందంట? ధైర్యం వస్తుందంట. మీకు ధైర్యం ఉంది కదా, మరి ఆ ధైర్యాన్ని మీరు మీకు ధైర్యం ఉంది అని అంటే దేవుడి యందు భయభక్తులు ఉన్నట్టు. లేదా మీకు పిరికితనం ఉంటే మీరు ఏం చేస్తారంటే ఆ పిరికితనం ఏం చేస్తుందంటే అమ్మో నాకు ఇంకెవరైనా ఎటువంటి హాని చేస్తారేమో అని చెప్పేసి మనం నాశనానికి పోయే మార్గాన్ని ఎంచుకుంటాం. ఆ యొక్క మార్గం ఏమేమి ఇస్తుందంట? కోపము, హింస, కఠినత్వము, తర్వాత భయంకరత్వము, నాశనము, తర్వాత క్రోధము, కక్షలు, కార్పణ్యాలు, ఇవన్నీ వస్తాయంట. క్రూరత్వం కూడా వస్తుంది అన్నమాట. క్రూరులు ఏం చేస్తారు? ఇతరులని క్రూరంగా చంపేస్తారు. ఎందుకు? మనకు వాళ్ళు ఏం హాని చేయకపోయినా మరి వాళ్ళని మనం క్రూరంగా చంపుతున్నామంటే అర్థం ఏంటి? మనలో ఒకటి క్రూరత్వం అనే ఒక ఈవిల్ స్పిరిట్ ఒకటి వచ్చి ఆక్యుపై చేసేసింది. మళ్ళీ ఇంకేమేమి స్పిరిట్స్? ఇవన్నీ కూడా ఈవిల్ స్పిరిట్స్, నెగిటివ్ స్పిరిట్స్. మరి ఈ నెగిటివ్ స్పిరిట్స్ పోవాలంటే మనం దేవుడికి ప్రార్థించాలి, దేవుడికి స్తుతించాలి. స్తుతిలో కూడా ప్రార్థన ఉంటుంది. స్తుతి అన్నిటికంటే ఉత్తమమైన మార్గం. దేవుడి యందు భయభక్తులు కలిగి ఉండాలి. మరి మన టైం స్పెండింగ్ ఏ విధంగా ఉండాలంటే వాక్యం చదువుతూ ఉండాలి. ఆ విధంగా మన టైంని మనము దేవుడికి కేటాయిస్తే దేవుడు ఆటోమేటిక్గా మనలో ఉన్న ఈవిల్ స్పిరిట్స్ అన్ని దూరం చేసి మనకు అన్ని పాజిటివ్ థింగ్స్ అన్ని దేవుడు మనకి ఇస్తాడంట. మరి మనలో దీనత్వము, మరి దేవుడు మత్తయి సువార్తలో చెప్పినట్టు దీనులైన వారు ధన్యులు, మరి ఇవన్నీ చెప్పాడు కదా, అవన్నీ మనం చూసుకొని అవన్నీ మంచి లక్షణాలు మనం కలిగి ఉండడానికి దేవుడికి ప్రార్థించాలి. భయమేలనే భువి అందున జయరాజు జన్మించెను, భయమేలనే భువి అందున జయరాజు జన్మించెను. భయము లేదు, దిగులు లేదు జీవిత యాత్రలో, యేసు ప్రభు మనతో నుండే భయము లేదుగా, యేసు ప్రభు మనతో నుండే భయము లేదుగా.
శత్రు సమూహములు ఎదురు వచ్చిన అంధకార శక్తులే ఆవరించిన నిన్ను వీడువడు ఎన్నడు ఎడబాయడు. యేసు ప్రభు మనతో నుండ భయము లేదుగా, యేసు ప్రభు మనతో నుండ భయము లేదుగా, భయము లేదు దిగులు లేదు జీవిత యాత్రలో.